గ్రామ శివారులో సాగు చేస్తున్న పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అధికారులను అడ్డుకున్న రైతులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలోని అంకుశాపూర్ శివారులో సాగు చేస్తున్న పోడు భూముల స్వాధీనానికి అటవీ అధికారులు వెళ్లడంతో విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి వెళ్లి అటవీ అధికారులను అడ్డుకున్నారు. ఫారెస్ట్ కంపార్ట్మెంట్ నెంబర్ 69లోని భూములను స్వాధీనం చేసుకునేందుకు డిప్యూటీ రేంజ్ అధికారి శశిధర్ రాజు ఆధ్వర్యంలో FBO భానయ్య, నవ్య సిబ్బంది చేరుకున్నారు. వివాదాస్పద పోడు భూముల్లో హద్దులు ఏర్పాటు చేసుకునేందుకు వెళ్లక పట్టాలు కలిగిన రైతులు అడ్డుకున్నారు. అనంతరం రైతులు మాట్లాడుతూ 30 సంవత్సరాల నుండి ఈ భూములని సాగు చేసుకుంటున్నామని, పట్టాలు కలిగి ఉన్నామని, రైతు బంధు వస్తుందని, బ్యాంకు రుణాలు కూడా పొందుతున్నామని అటవీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రాణాలైనా వదులుతాము కానీ భూములను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని రైతులు తెలిపారు. ముందున్నోళ్ళు వాళ్ళు తప్పు చేయవచ్చు, మేము తప్పు చేయదలుచుకోవాలి. భూమిని మేము వెలికి తీసి మేము ప్లాంటేషన్ చేయడం మా డ్యూటీ. జీతాలు ఇచ్చేది ఎందుకండి? మాకు దీని గురించే కదా మేము పనిచేసేది, దీని గురించి అడవిని డెవలప్ చేయడం కోసం. తీసుకురా ఇక్కడ ఎవరో తీసుకురా ఇక్కడ చూద్దాం. గజిట్ లో ఉంటది. ఎట్లా ఉంటుంది సార్? అట్లా బౌండరీని బట్టి జంగల్ ఎట్లా ఉంటది? మేము ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. అది దాన్ని బట్టి నామ్స్ ప్రకారం 75 years బీసీ అయితే 70 3 తరాలు, ఎస్టీ అయితే అది 2007 కంటే ముందు అని ఒక 2 నామ్స్ పెట్టి దాన్ని డిస్ట్రిక్ట్ కమిటీ పెట్టి DLC కమిటీ పెట్టి చేసింది. అది అయిపోయింది. ఇప్పుడు దీనికి ఏంటి అంటే ఏదన్నా ఇప్పుడు వేరే భూమి ఉందంటే మీరు మొత్తం కొలుసుకోండి, చేసేయండి, తీసుకొని ప్లాంటేషన్ చేయండి. మాకు క్లియర్ ఆర్డర్. ముక్క పెట్టలే ఏం చేస్తున్నారు? మనం హెల్ప్ చేసుకోవాలి. నీ ఉద్దేశం నా ఉద్దేశం వేరు, నీ ఉద్దేశం వేరు. నువ్వు అనుకుంటాను అట్లా. నేనేమో డెవలప్మెంట్ చేస్తున్నాను, కడప మేము మీరు డెవలప్మెంట్ అంటున్నారు. ఆయన భూమిలో చెట్టు ఆయన డెవలప్మెంట్ అంటే కొంచెం మీరు ఇగో ఇక్కడ నుంచి మీరు చేసుకోండి పోయి మాది నుంచి చెట్లు పెట్టడం సర్పంచ్ సార్, మీకు హరితారంలో మీకు అన్ని తెలుసు. అదే గంత ఉంది కదా భూమి, మాకు పట్టాలు ఇచ్చిండు. మీరు ఏమైనా పట్టాలు ఒక్క మాట మాకు పట్టాలు ఇచ్చిండు. మేము ఇడుమంటే పానం ఇడుతాం కానీ భూమిని మాత్రం రెవెన్యూ వాళ్ళు అప్పుడైతే వదిలిపెడతాం. భూమి తీసుకుంటే రాని ఆఫీసర్ రాని మీరు పని బౌండరీలు ఉన్నది మనం అనుకుంటాం కానీ బౌండరీ అవుతుంది. కలెక్టర్ కూడా ఇక్కడనే వచ్చిండు, ఇక్కడ అక్కడ ఇగో ఆ చెట్టు కాడ వచ్చిపోయిండు. మనం ఎందుకు భయపడతాం? మీరేదో మధ్య మధ్యలో చేపకోసారి వస్తుంటే మనం భయపడతాం. ఆయన ఊకే కొత్త బాబు అంటే ఎట్లా సార్? అది వాళ్ళ భూమిగా మీకు అది లిస్ట్ ఇవ్వాలి. ఈ భూమిలో పోవాలి వాళ్ళు ఇవ్వాలి. ఇద్దరు ఆఫీసర్లను సస్పెండ్ చేసినప్పుడు ఇంకా సస్పెండ్ అవుతారు. భూమి మీద సస్పెండ్ కుదరది. సస్పెండ్ అవుతారు అంతే. ఉద్యోగం చేస్తే కూడా సస్పెండ్. మా భూమి ఉద్యోగం పోతుందని మీకుంది సార్. మా భూమి పోతే బతకలేవు కదా. మా కొడుకులు బిడ్డలు ఎట్లా బతుకుడు? మీకు స్టేట్మెంట్ చెప్తే ఇక్కడ కాకపోతే వేరే జాగా డ్యూటీ గురించి కూడా కాదు, మా డ్యూటీ
మా చేయాల్సిన పనే ఇది. పని చేసి ఇగో, మేము అట్టిల్లు, మేము రాని అంతే. మేము కూడా అంతే కాదు సార్ డ్యూటీ. అంతే, అంతే. ఇక్కడ ఏమైనా చెత్తలు కదా మా కడుపు నిండుతుంది. ఇంత ముందు వచ్చి కూడా మొత్తం ఆలోచించాలి గుంటలు సార్ రైతులని. ఇది కాకపోతే మీతోని మేము బతుకుడు, మాతోని మీరు కాదండి, మీకు అర్థమైతలేదండి. ఎట్లా అరే ఇప్పుడు ఎంత బౌండరీ మేము ముప్పై సంవత్సరాలు అర్థమవుతుంది సార్ మాకు. బౌండరీ అనేది ఒకటి నిర్ధారణ. ఊరు అనేది నీట్ ఏమారావు మీది కాదు మాది అని ఎక్కడ మాట్లాడుతుంటే అక్కడ మాట్లాడతాం. ఇదే మాట జ్ఞాపకచ్చుడు ఇచ్చేసుడు చేయకండి అట్టిగా. ఇది ఒక విషయం. ఫస్ట్ कलेक्टर तो धरे ये भूई नोय तुमची म्हणून सांगत आहे नोय म्हणत होता का? नोय म्हणत होता का? आमच्या वावरामध्ये नाही वावरा. उगा पुचून पाचून घेत नाही बाबा. आम्हाला का बरं काय बा एकला कोतमेर जात्राला या आले म्हणून साडे एकला मारतीदा याना आलेवानी खाय रे म्हणून याना इक आला तर कोतबेड जात्रा आला तर बरे खोलात आलोच या काही घेऊन गेलं तर आम्हाला का बरं खोते रा सर नमस्कार సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100.